శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర. ఆగామి కాలజ్ఞానకర్త, పురోగామి సమాజ సంస్కర్త అని ప్రఖ్యాతి పొందిన బ్రహ్మంగారి పూర్తిపేరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలు, అరాచకాలు, ఉపద్రవాల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి ప్రజలందరినీ సన్మార్గంలో నడువమని బోధించిన మహిమాన్వితుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఈయన క్రీస్తు శకం 1608లో జన్మించాడు. ఆయన కన్నతండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు, తల్లి పోతులూరి ప్రకృతాంబ, పెంచిన తండ్రి వీర భోజయాచార్యులు, పెంచిన తల్లి వీరపాపమాంబ. ఆయనకు చిన్న వయస్సులోనే విశేష బ్రహ్మజ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన, మితభాషణం అలవడింది. ఆయన వీర భోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించుకున్నారు. తన 8వ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు. పుత్రునిమీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతించలేదు. ఆ సందర్భంలో తన తల్లికి సృష్టి క్రమాన్ని వివరించాడు. స్త్రీ పురుషుల సంభోగం పవిత్ర కార్యమని, వంశాభివృద్ధికి దోహదం చేస్తుందని వివరిస్తాడు. శుక్రశోణితంతో స్త్రీ గర్భం ధరించిన ప్రతి నెలలో కడుపులో శిశువు ప్రాణం పోసే విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా వివరిస్తారు బ్రహ్మంగారు. ఆగామి, ప్రారబ్ధ, సంచిత కర్మ సిద్ధాంతము గురించి వివరిస్తాడు. తల్లికి మాయ తెరను తొలగిపోతుంది. ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేసిలోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయల్దేరతారు బ్రహ్మంగారు. వీరబ్రహ్మేంద్రస్వామి. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను తల్లికి బోధించారు. అనుబంధాలు మోక్షప్రాప్తికి ఆటంకమని, వాటిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు. బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకే తిరుగుతూ బనగానపల్లెకు చేరుతారు. అక్కడ ఒక ఇంటి అరుగుమీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారిన తరువాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మ స్వామిని చూసి ప్రశ్నిస్తుంది. అతను ఏదైనా పనికోసం వచ్చానని చెప్పటంతో ఆమె అతనుకు పశువులను కాచే పనిని అప్పగించింది. ఆ నిమిత్తం రవ్వలకొండ చేరిన అతను అక్కడి ప్రశాంత వాతావరణంచే ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను ఆవాసంగా చేసుకుని కాలజ్ఞానం లిహించడం మొదలుపెట్టాడు. కాలజ్ఞానం రచిస్తున్నప్పుడు అతను గోవులకు ఒక వలయం గీసి గోవులను దానిని దాటవద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆ వలయం దాటకుండా మేతమేస్తూ ఉండేవి. ఒకరోజు అతనును అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ అతను ఏకాగ్రతగా వ్రాయడం, పశువుల ప్రవర్తన గమనించి అతను ఒక జ్ఞాని అని గ్రహించింది. అచ్చమ్మ అతను చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడుకుంటుంది. నాకు దూషణ భూషణలు ఒకటేనని, నీవు అయినా తల్లి అయినా తనకు ఒకటినని చెబుతాడు. అచ్చమ్మ తనకు జ్ఞానబోధ చేయమని కోరగా ఆమెకు జ్ఞానబోధ చేశాడు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆ సందర్భంలో అచ్చమ్మ పరబ్రహ్మ గూర్చి ఎన్నో ప్రశ్నలు అడిగింది. వీరబ్రహ్మేంద్రస్వామి ఆమెకు అనేక ఉపదేశాలిస్తూ నిరాకారుడు, నిర్గుణుడు, వర్ణనకు అతీతుడని తెలిపి ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తరువాత కాలజ్ఞానం గురించి చెప్పాడు. అతను అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు. బనగానపల్లె నవాబు బ్రహ్మంగారి గురించి విని అతను నిజంగా మహిమాన్వితుడో కాదోనని స్వయంగా తెలుసుకోవాలని తన వద్దకు పిలిపించాడు. స్వామివారికి ఫలహారాలు తీసుకురమ్మని సేవకుని ఆజ్ఞాపించాడు. ఆపళ్లెంలోని మాంసాహారం పుష్పాలుగా మారటం అక్కడి వారిని ఆశ్చర్యచకితులను చేసింది. ఈ సంఘటనతో నవాబుకు అతను మహిమలపై విశ్వాసం కుదిరింది. నవాబు బ్రహ్మంగారిని పలువిధాల ప్రార్థించాడు. బ్రహ్మంగారు నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు. తరువాత బ్రహ్మంగారికి దేశాటన చేయాలని కోరిక కలగటంతో శిష్యులకు నచ్చచెప్పి దేశాటనకు బయలుదేరాడు. ఆ సమయంలో అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ కందిమల్లయ్య పాలెం చేరుకున్నాడు. అక్కడి వారు అతనును చులకన చేసి మాట్లాడేవారు. అందరి ముందు అమ్మవారి గుడి ముందు నిలబడి ఒక చుట్ట చేత పట్టుకుని అమ్మవారిని ఉద్దేశించి, పోలేరమ్మా చుట్టకు నిప్పు పట్టుకునిరా అని కోరగానే అదృశ్యరూపంలో అమ్మవారు అతనుకు నిప్పు అందించగా ఊరివారు చెంది దిగ్భ్రాంతి అతనును గౌరవించడం మొదలుపెట్టారు. అతను వారికి ధర్మబోధ చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం తరువాత బ్రహ్మంగారు కందిమల్లయ్యపాలెం విడిచి తిరిగి దేశాటన సాగించాడు. అలా పెద కామెర్ల అనే ఊరు చేరుకుని అక్కడ నివసించసాగారు. ఆ ఊరిలో ఒక భూస్వామి వ్యాధి బారినపడి మరణించగా బ్రహ్మంగారు భూస్వామి శరీరాన్ని తల నుండి పాదం వరకు చేతితో స్పృశించగానే అతను జీవించాడు. అది చూసిన వారంతా బ్రహ్మంగారి పట్ల భక్తి ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఊరి ప్రజల కోరికపై అతను వారికి జ్ఞానబోధ చేయడం ప్రారంభించారు.
ఆ ఊరిలోని శివకోటయ్యచార్యులన విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలో బ్రహ్మంగారిని నమ్మకపోయినా తరువాత నమ్మకం ఏర్పడి తన కుమార్తెను అతనుకు ఇచ్చి వివాహం చేస్తానని కోరాడు. అందుకు బ్రహ్మంగారు అంగీకారం తెలపాడు. వివాహానంతరం కొంతకాలం అతను భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధ చేశాడు. కొంతకాలం తరువాత అతను తిరిగి దేశాటనకు బయలుదేరాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించి రాజమండ్రి వరంగల్లో పర్యటించి హైదరాబాదు చేరాడు. హైదరాబాదు నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకొని అతను కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్లాడు. ముందుగా నవాబు అతనుతో, మీరు జ్దాని అయినా దైవాంశసంభూతుడుగా నమ్మలేనని, ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలను అని పలికాడు. బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్లు తెప్పించమని కోరాడు. సేవకుడు తీసుకువచ్చిన నీటితో దీపం వెలిగించాడు. అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధ చేయమని కోరాడు. నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధ చేశాడు. బ్రహ్మంగారు వైదిక మతావలంబీకులైన కులమతాలకు అతీతంగా వ్యవహరించాడు. స్త్రీల పట్ల ఆదరణను ప్రదర్శిస్తూ తన భావాలను వెలిబుచ్చాడు. అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తన శిష్యునిగా చేసుకున్నాడు. కనుక సిద్ధయ్యగా నామకరణం చేశాడు. సిద్ధ అనే మకుటంతో కొన్ని పద్యాలను అసూగా చెప్పాడు. అనేక విశిష్ట జ్ఞానబోధలు సిద్ధయ్యకు ప్రత్యేకంగా. బ్రహ్మంగారు తన శిష్యుడు సిద్ధయ్యకు యోగవిద్య, కుండలిని శక్తి, శరీరంలోని యోగచక్రాల గురించి వివరిస్తూ శరీరం ఒక దేవాలయమని, అందులో దేవతలుంటారని, కుండలిని శక్తిని జాగృతం చేయడం ద్వారా వారిని దర్శించవచ్చని వివరిస్తురు. కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా విన్నాడు. కక్కయ్య శరీరంలోని అద్భుతాలు చూడాలన్న ఆతురతతో ఇంటికి వెళ్లాడు. ఇంట్లో అతని భార్య నిద్రించడం చూడగానే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ముక్కలుగా నరికివేశాడు. ఆమె శరీరంలో రక్తమాంసాలు తప్పేమీ కనిపించకపోవడంతో తనను బ్రహ్మంగారి మాటలు మోసపుచ్చాయని విలపించాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మంగారు ఆమెను బ్రతికిస్తాడు. తాను బ్రహ్మంగారిని పుటిస్తానని కక్కయ్య వేడుకున్నాడు. బ్రహ్మంగారు ఎవరు? నన్ను పూజించవద్దు, నా శిష్యులెవరూ నన్ను పూజించరు, దేవుడిని అన్వేషిస్తారు. అదే అందరికీ ఆమోదయోగ్యము, నువ్వు కూడా అదే పనిచెయ్యి అని చెప్పి జ్ఞానబోధ చేస్తారు. కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని నంద్యాల చేరుకుంటారు బ్రహ్మం గారు. అక్కడి విశ్వబ్రాహ్మలు ఆకలిగా ఉందని చెప్పిన బ్రహ్మంగారిని అవమానించాలని పుట్టెడు బియ్యం వండించి భుజించమని చెప్పారు. అతను చిరునవ్వుతో తన చేతిలోని అన్నాన్ని సిద్ధయ్యకు అందించగా వండినదంతా ఆరగస్తాడు సిద్ధయ్య. అప్పుడు విశ్వబ్రాహ్మలు తమ తప్పు తెలుసుకొని బ్రహ్మంగారికి పూజలు చేసి తత్వబోధ చేయమని కోరారు. అతను వారికి జ్ఞానబోధ చేసి అక్కడి నుండి బయలుదేరి అహోబిలం చేరారు. బ్రహ్మంగారు కులాలను రూపుమాపి సమసమాజ నిర్మాణానికి కృషి చేశారు. ఇతను శిష్యులలో ముఖ్యుడైన దూదేకుల సిద్ధయ్య దూదేకుల కులానికి మరొక భక్తుడు మాదిగ కక్కయ్య పంచముడు వీరే ఇందుకు తార్కాణము. ఈ చర్యలను నిరసించిన స్థానికులు బ్రహ్మంగారిని వెలివేశారు. నిప్పు, నీరు ఇవ్వలేదు. నీటి అవసరాలు తీర్చుకోవడానికి రాత్రికి రాత్రే తన నివాసములో జింక కొమ్ముతో బావిని త్రవ్వుకున్నారు. బ్రహ్మంగారి మయం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. కర్ణాటక, తమిళనాడులతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. బ్రహ్మముగారి నెలమరము భక్తులను బాగుగా ఆకర్షించుచున్నది. ఇది నవాబుకోట సమీపమున ఉంది. భూమిలోపలనున్న శివాలయమే నెలమకము. దీనిని గరిమరెడ్డి అచ్చెమ్మగారు కట్టించరట. పైభాగమును నవాబుగారు నిర్మించరని తెలియచున్నది. ఈనేల మయమున శివలింగమునకు బ్రహ్మముగారి వెండి విగ్రహమును తగిలించిరి. బ్రహ్మముగారు క్రీ.స. 1594లో సమాధిలోనికి పోయిరని కొందరు చరిత్రకారుల అభిప్రాయము. 17వ శతాబ్దము ఆరంభమున బ్రహ్మముగారు బ్రతికియుండిరని విజ్ఞాన సర్వస్వమును బట్టి తెలియదున్నది. కాని బ్రహ్మముగారు కొన్ని వందల సంవత్సరములు జీవించియుండిరని భక్తుల నమ్మకము. రాజులు తమ ధర్మాన్ని మరచి విందులు, వినోదాలలో మునిగ ధర్మద్రష్టులవుతారు. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. రాజులు తమ ధర్మాన్ని మరచి విందులు, వినోదాలలో మునిగ ధర్మభ్రష్టులవుతారు. వివిధ వర్ణాలవారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు. పంటలు సరిగా పండకపాడి, పశువులు సరిగా పాలివక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది. బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమవుతుంది.
చోళమండలం నష్టాల పాలవుతుంది. వావివరసలు, గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషిస్తారు. ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు. కొడలు మండుతాయి. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులు అలాగే చస్తాయి. దుర్మార్గులు రాజులోతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు. మతకలహాలు పెరిగే ఒకరిని ఒకరు చంపుకుంటారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువవుతాయి. ఈ క్రింది మంత్రాన్ని 12,000 సార్లు జపించిన వారికి శ్రీవీర బ్రహ్మేంద్రస్వామి దర్శనం ప్రసాదిస్తానని శ్రీవీర బ్రహ్మేంద్రస్వామి వారి మంత్రాలు తెలియజేశారు. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః లేదా ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీవీర బ్రహ్మేంద్రస్వామినే నమః. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మరిన్ని కాలజ్ఞానంకి సంబంధించిన విషయాలు షార్ట్స్ రూపంలో మన ఛానల్లో ఉన్నాయి.